తిరుమల లడ్డూ కేసు వాయిదా పడింది. వాస్తవంగా దేశం కాదు ప్రపంచం యావత్తు ఉన్నటువంటి హిందువులు చాలా ఆసక్తిగా ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే లడ్డూ కలుషితం కాదు, కుట్రపూరితం అయ్యిందన్నటువంటి కోణం. ఏదైతే మాంసాహారానికి సంబంధించినటువంటి నూనెలు అందులో చేరుకున్నాయన్నటువంటి ఫీలింగ్ పబ్లిక్ని చాలా ఆవేదనకు గురి చేసిన అంశం. దాంట్లో కీలక వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టు ఇవాళకి వాయిదా వేయడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎస్పెషల్లీ మొన్న ఏది సాక్ష్యం అని నిలదీయడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అలాగే కల్తీ జరిగిందనడానికి ఆధారం లేదని తేల్చి చెప్పడం, మరొక వైపున ఆ లడ్డూల్ని అలాంటి లడ్డూలు తయారైనయని ఎలా చెప్తారని నిలదీసినటువంటి వైనం, వీటన్నిటి మీదన ఏదైతే అసలు రాజకీయాల్లోకి దేవుడిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించడంతో అప్పటిదాకా డిఫెన్స్లో కొట్టుకుపోతూ అదే అఫెన్స్లో పరిస్థితితో కొట్టుకుపోతూ డిఫెన్స్లో పడ్డటువంటి వైసీపీకి కాస్త ఊరట లభించింది. దాంతో వాళ్ళు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇవాళ విచారణ జరగాల్సింది జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం. ఈ ఇద్దరి మీద మంచి నేమ్ ఉంది. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా ఈవెన్ మొన్న దాన్ని ఏమంటారు వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా జస్టిస్ గవాయే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి. అందుకని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే విచారణ రేపటికి వాయిదా పడింది. తుషార్ మెహతా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సినటువంటి తుషార్ మెహతా సమయం కోరారు. అంటే కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు కాబట్టి, ఎలాంటి సూచన రాలేదు కాబట్టి అని సమయం కోరితే కోర్టు ఎక్కువ రోజులు టైం ఇవ్వాలి, రేపు పొద్దున్నలోపు తెలుసుకోమని చెప్పింది. అంటే అక్కడ తేల్చాల్సింది ఏంటి, విచారణ సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తు సరిపోతుందా, కేంద్ర దర్యాప్తు అని కోరుతున్నారు. అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, వీళ్ళు ఇంకో ఇద్దరు కూడా. దాంట్లో ఏంటి అన్నటువంటిది. అందువలన ఆ విషయం మీదన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలన తను టైం కావాలని అడిగితే ఏ వారానికో 15 రోజులకు వాయిదా పడుతుందని ఆశించారు. తీరా చూస్తే రేపటికి వాయిదా వేశారు. రేపు పొద్దున 10:30కి విచారణ జరగబోతుంది.